వైసీపీ నేత చింతాడ రవికుమార్ పరారీలో ఉన్నప్పుడు మొత్తం 8 ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో 21 సెల్ ఫోన్లు, 24 సిమ్ కార్డులు మార్చినట్లు పోలీసులు తెలిపారు. పరారయ్యే ముందు నరసనపేటలో ఓ వైసీపీ కీలక నేతను కలిసినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించిన రోజు రాత్రే ఆయన పరారైనట్లు తెలిపారు. మొత్తం 9 రోజులు 8 ప్రాంతాలు, 24 సిమ్లు, 21 సెల్ ఫోన్లు మారుస్తూ కళ్లు గప్పి తిరిగినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నరసన్నపేటలో వైసీపీ కీలక నేతను కలిశారని, అక్కడి నుంచి 31 తెల్లవారుజామున 1 గంటకు విశాఖలోని స్నేహితుడు తోటకూరు వెంకటరమణ ఇంటికి 3 బ్యాగులతో వెళ్లారని చెప్పారు. ఆయనతో కలిసి విజయనగరం, బెంగళూరు, విజయవాడ, ఒడిశా, అరకు ప్రాంతాల్లో మకాం వేశారని తెలిపారు. అరకు నుంచి శ్రీకాకుళం వైపు పశ్చిమ బెంగాల్కు చెందిన కారులో వస్తుండగా శనివారం చిలకపాలెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పాతపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు విచారించారు. ప్రతి ప్రశ్నకు తెలీదు, గుర్తు లేదంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఎందుకు పారిపోయారని అడగ్గా ఇంట్లోనే ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. పారిపోయినట్లు ఆధారాలు చూపిస్తే సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు సమాచారం. చింతాడ రవికుమార్తో పాటు మరో 4గురికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. కోర్టు విచారణకొచ్చే సమయంలో రవితో పాటు మరో 2 మహిళా ఎస్ఐలు ప్రవల్లిక, హైమావతితో పాటు మరికొందరు మహిళా కానిస్టేబుళ్లు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకొచ్చారు. శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టు వరకు 300 మీటర్ల దూరం నడిపించారు. వాహనం మొరాయించడంతో ఇలా చేయాల్సొచ్చిందని పోలీసులు తెలిపారు.